నమస్తే, నేను భాగ్యలక్ష్మిని. మీకోసం బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చినుల్లా అన్నట్టు అంత మంచిదే కదా. పారి మరి అర్ధగంట సేపు పుర్సతుగా ఖతర్నాక్ వార్తలు చెప్పుకుందాం. అంతకంటే ముందుగాల ఎరికే కదా నెత్తి గీతలు. బార్డర్ కాడ శాంతి మంత్రం, పనులల్ల పడిపోయిర్రు జనం. వీర జవాన్లకు జోహార్లు, మరువదు ఈ నేల ఎన్నడు. ఊరువాడ తిరుగుతున్నారు అందగత్తెలు, ఎట్లున్నాయో చూడుర్రి మర్యాదలు. పాలన్న ఆపిండట యుద్ధం, మనమందరం చేద్దామా సన్మానం. నన్ను ఎందుకు ఆపారు నిన్న? వాళ్ళకి తెలుసు నేను ఎవరితో మాట్లాడుతున్నాను యుద్ధాలు ఆపడానికి. ఇక పాకిస్తాన్ వాళ్ళతోని మనకు ఇక యుద్ధం ఆగినట్టే కొడుతుంది కదా. మీరు తుపాకులు పట్టొద్దు, మేము తుపాకులు పట్టాం. ఇటు భారత్ పాకిస్తాన్ మిలిటరీలు ఒక ఒప్పందానికైతే వచ్చిర్రు. ఫస్ట్ పాకిస్తాన్ సరే అన్నది కానీ కుక్కతో ఒక వంకరే అన్నట్టు మళ్ళా కాల్పులు వేసింది. ఇక మనం ప్రధాని మోడీ సారు, బిడ్డ మీరు తుపాకీ గుండ్లతోని కాల్తే మేము ఫిరంగులతోని పేల్చేస్తామని గట్టిగా డాగు పెట్టుడుతోనే ఇక ఎక్కడోళ్ళు అక్కడ గప్చుప్ అయిపోయిర్రు. పారి మరి ఇప్పుడు బాడల పరిస్థితి ఎట్లున్నది, అక్కడి జనం ఏమంటుర్రు, మన సోషల్ మీడియా జనం ఏమంటుర్రు అరుచుకుందామా. ఒకటా రెండా బరాబర్ 19 రోజుల తర్వాత బార్డర్ కాడ తుపాకుల సప్పుళ్ళు బంద్ అయిపోయినాయోల్లా. మన దేశం ఉన్ని పాకిస్తాన్ దేశం మొన్న శనివారం నాడు ఇక ఒగొలుకొగలు కాల్చుకోవద్దు, తుపాకుల సప్పుళ్ళు వినబడద్దు అని ఒక మాట అనుకున్నారు కదా. నడిమిట్లా ట్రంప్ తాత పెద్దరికం చేసిండట, అది వేరే ముచ్చట అనుకో. మరి గట్లా మాట అనుకున్నప్పుడు మాట మీద నిలబడాలనా అద్దా? కానీ కుక్కతో ఒక వంకరే అన్నట్టు పాకిస్తాన్ పాత కథనే పెట్టింది కదా. కాల్పులు గీల్పులు వేసింది, ఇక మన సర్కారు ఊకోలే. డైరెక్ట్ ఇక మోడీ సారే డాగు పెట్టిండు. గిట్లయితే మీకే కష్టం. అగర్సే మీరు గనక తుపాకీ గుండ్లు సప్పుడు ఏత్తే మేము ఫిరంగుల మోత మోపిస్తాం. ఇక అటెన్క నన్ను బద్నాం చెయ్యొద్దు, మీ ఇష్టం ఇక అని సీరియస్గా చెప్పిండు. ఇక ఇటు మిలిటరీ పెద్దోళ్ళు కూడా మేము ఖాళీ పాకిస్తాన్ మిలిటరీల మీద కాల్పులు చెయ్యం గాని ఉగ్రవాదులను మాత్రం ఇడిచిపెట్టేదే లేదు అని గట్టిగానే చెప్పింది. ఇక అప్పుడు పాకిస్తాన్ మిలిటరీలకు వణుకు పుట్టిందో ఏమో, లేకుంటే ఎందుకు వచ్చిన పీకులాట అనుకున్నారో గాని ఇక కాల్పులు గీల్పులు ఏసుడు బంధు పెట్టి శాంతి మంత్రాలు చదువుడు పెట్టిర్రట. ఐతారం కాడికెళ్ళి ఇప్పటిదాకనైతే అటు బార్డర్లా ఎసొంటి లొల్లుడు జవడాలైతే లేవు. ఇక ఇంకో దిక్కు మిలిటరీ పెద్ద సార్లు పగటిపూట మల్లో మల్క విలేకరుల మీటింగ్ పెట్టిర్రు. అసలు పాకిస్తానోని కథ ఏంది, వాళ్ళు మన మీద వేసిన కుట్రేషం ఏంది, మనం వాళ్లకు ఎట్ల బుద్ధి చెప్పినాం, వాళ్ళెట్ల తోక ముడిసిర్రు, ఏంది కథ, ఇవన్నీ ఒగలెనుకొగలు ఎప్పుకొచ్చిర్రు. ఇదిట్లుంటే రెండు దేశాలు అసలు ఈ కాల్పులు వేసుకోవద్దన్న నిర్ణయానికి వచ్చినాక ఆంచెల్లి కొందరు అమ్మయ్య అనుకుంటుంటే చాలా మందికి మాత్రం అసలు నచ్చలేదట. ఓష్ని మంచిగా యుద్ధం చేసి పాకిస్తాన్ దేశం గర్ర వచ్చి కరెస్ట్ మనం గెలిచేయాలకు నడిమిట్లకి శాంతి మంత్రాలు చదువుడేంది, పన్ల పని మన కాశ్మీర్ మనం తెచ్చుకుంటే ఏమైతుండే, ఎందుకు యుద్ధం ఆపినట్టు, అసలు నడిమిట్ల ఈ ట్రంప్ తాత పెత్తనమేంది అని కొందరు కోపానికి కూడా అత్తుర్రు. అయితే ఆపరేషన్ సింధూరు ఆగలేదు, టెర్రరిస్ట్ గాళ్లను మాత్రం ఏరేసుడే ఉంటదని మిలిటరీలు చెప్తుర్రు. ఇక ఇన్నొద్దులు బార్డర్ల కాడ బిక్కు అనుకుంటా ఉన్న అక్కడి జనం ఇప్పుడిప్పుడే బయటకొచ్చి ఎవరి పనులలో వాళ్ళు పడిపోయిర్రు. అంతే కదా, ఎవరి పొట్ట తిప్పలో వాళ్ళదే మరి. మురళీ నాయక్ ఇది మనిషి పేరు కాదు. ఇప్పుడు మన దేశం మీద ఉన్న ప్రేమకు, దేశభక్తికి, త్యాగానికి, సాహసానికి ఇది మారు పేరు. ఆపరేషన్ సింధూర్లా అగ్గివీరుడు మురళీ నాయక్ అమరుడైండు కదా. అన్న కాలం చేసిండని ఎరకవుడుతోనే తండ్లాడని గుండె లేదు, కండ్ల పొంట నీళ్లు పెట్టుకొని మనిషి లేడు. అన్న ఆఖరి కార్యం ఐతారం నాడు అధికారిక లాంఛనాలతోని ఏసిర్రు కదా.
దేశం కోసం పానం ఇచ్చిన ఆ జవాన్కు మనం మళ్ళోసారి ఆఖరి సెల్యూట్ చేద్దామా? జోహార్ మురళీ నాయక్, అమరాహే మురళీ నాయక్, జై జవాన్, మేరా భారత్ మహాన్ ఇసోంటి నినాదాలతోని సత్యసాయి జిల్లా మారుమోగుతోందొల్లా. ఆపరేషన్ సింధూర్లా పాలు వంచుకొని కాశ్మీర్లో అమరుడైన మురళీ నాయక్ ఆఖరి కార్యానికి సొంతూరు సత్యసాయి జిల్లా కల్లితాండకు బొచ్చెడు మంది జనాలు వచ్చిర్రుల్లా. అధికారిక లాంఛనాలతోని వేసిన ఈ ఆఖరి కార్యానికి ఆంధ్ర చిన్న ముఖ్యమంత్రి పవన్ అన్న, మంత్రి లోకేష్ అన్న, పోలీస్ మంత్రి అనితక్క వచ్చి అగ్నివీరునికి సెల్యూట్ చేసిర్రు. పవన్ అన్నను చూడంగానే మురళీ నాయక్ అమ్మ నాయనలకు ఏడుపు ఆగనే ఆగలే. పవన్ అన్నను పట్టుకొని గట్టిగా ఏడ్సిర్రు. అగో మురళీ నాయక్ అమ్మ నాయనలను పవన్ అన్న దగ్గరికి తీసుకొని వాళ్లను ఓదార్చిండు. వాళ్లకు ధైర్యం సుత చెప్పిండుల్లా. కానీ వాళ్లను సంజాయించుడు ఎవ్వరితోనిగాలే. చేతికొచ్చిన కొడుకు ఇక కనబడడంటే ఎంత బాధ ఉంటది ఎప్పుర్రి. దేశం కోసం పానం ఇచ్చిన ఈ అమర జవాన్కు ఆంధ్ర సర్కారు అన్ని తీర్లా ఆదుకుంటదని మాట ఇచ్చిండు పవన్ అన్న. సర్కార్ తరపున 5 ఎకరాల పొలము, 50 లక్షల రూపాయల నగదు, ఇంటి జాగా నాయనకు సర్కార్ కొలువు ఇత్తరట. ఇక పవన్ అన్న సొంతంగా 25 లక్షల రూపాయలు జేబులకెళ్ళి ఇత్తుండు. దేశం కోసం పానం ఇచ్చిన మురళీ నాయక్ అన్న అసోంటి జవాన్లు మన నడుమ లేకున్నా ప్రతి భారతీయుని గుండెలల్లా కలకాలం ఉంటారు. జై జవాన్. శకునం చెప్పే బల్లి కుడిదిల పట్టదట. ఎరికే కదా శాస్త్రమైతే. దగ్గు రోగమో దమ్ము బీమారో వచ్చి డాక్టర్ గారికి పోతే డాక్టర్ సార్ ఏమంటాడు? నువ్వు సిగరెట్లు తాగుతావా, బీడీలు వీల్తావా, మందు బాగానే అలవాటు ఉన్నది కదా, గుడ్కల్ పాను పరాగులు ఉక్కుతావా అని అడుగుతాడు. గవన్నీ బంద్ చెయ్యాలి, లేకుంటే నీ పానం గోవింద అవుతుంది, క్యాన్సర్ వచ్చి గుటుక్కుమంటావు. నీ మంచిగా చెప్తున్నా అని 1కి 10 మట్ల చెప్పుకుంటా ఉంటారు కదా. మరి అసోంటి డాక్టరే బీడీలు బ్రాండీలు కాదు, డైరెక్ట్ డ్రగ్గుల్నే మునిగి తేలితే ఎట్లుంటది? ఇగో గిట్లుంటది. అర్జున్ రెడ్డి సినిమాల హీరో డాక్టర్ ఉంటాడుగా, అయినా గాని పచ్చ సిగరెట్లు తాగుతాడు. లవర్తోని లడాయి పెట్టుకొని మత్తు మందులు గుంజుతుంటాడు కదా. ఇగో గీ డాక్టర్ అక్కనైతే అర్జున్ రెడ్డిని మించే పోయిందటనొల్లా. అక్క పేరు నమ్రత. మన హైదరాబాద్ లో ఒక పెద్ద ప్రైవేట్ దావఖానకు సీఈఓ. అంటే దావఖాన్ల అందరికంటే పెద్ద మేడం అన్నట్టు. దావఖాననే ఆమెదనుకో రాదిగా, పెద్ద డాక్టర్ కూడా. కానీ ఏం ఫాయిదా, మత్తు మందులకు అలవాటు పడ్డది. మేడంకు డక్సు కడుపుల పడంది, కొలువు కూడా రాబుద్ది కాదట. మొన్న 5 లక్షల రూపాయల డ్రగ్స్ కొనుక్కుంటుంటే రాయదుర్గం పోలీసులకు దొరికింది. ఈమెకు సప్లై చేస్తున్న బాలకృష్ణ అనేటోని కూడా పోలీసులు అరెస్ట్ చేసిర్రు. ఇక డాక్టర్ మేడం గారి డ్రగ్స్ చరిత్ర తవ్వుతుంటే పోలీసులకి చక్కెర వచ్చినట్టయిందట. అయితే ఈమెకు బొంబాయిలో ఒక పబ్బుల వంశీ అనేటోనితోని దోస్తానైందట. వాడు ఉండకాడ ఉండక ఈమెకు డ్రగ్స్ అలవాటు చేసిండు. సరే వాడు తీసుకోమంటే ఈమె తీసుకునుడేనా? ఈమె ఏమన్నా చిన్న పిల్లనా? డాక్టర్ చదువే గాయంత సోయి ఉండదా? ఏదో ఏమో, ఏది మంచో ఏది చెడో ఎవరికి తెలుస్తలేదుల్లా. అవునా కాదా? గిట్లా మెల్లమెల్లగా డ్రగ్స్ కు బానిసైంది. ఒక్క ఏడాదిల్నే 70 లక్షల రూపాయల విలువ గల డ్రగ్స్ కొనుక్కొని అమ్మగారు వాటిని పొతం వేసిందట. ఇక చెప్పుర్రి కథ. డ్రగ్స్కే 70 లక్షలు పెడుతుందంటే ఏందన్నట్టు, ఏంది కథ? ఓ దిక్కు తెలంగాణ ప్రభుత్వమేమో డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రం లెక్క చేస్తామని అంటుంటే, ఇంకో దిక్కు పట్నమేమో మత్తుల్నే మునిగి తేలుతుంది. పెద్దోళ్ళే ఉన్నారు చాలా మంది డ్రగ్స్ దాంట్లో. ఇక ఈ మేడం గారిని రీహాబిలిటేషన్ సెంటర్ కు పంపిర్రు పోలీసులు. చూసినవా, మత్తు మందులు తీసుకోవద్దు, పానాలు ఖరాబు చేసుకోవద్దు అని చెప్పాల్సిన డాక్టర్ మేడమే మత్తుల మునిగి పోయిందంటే ఇక ఎప్పురి డ్రగ్స్ ఒక్కొక్కరిని మత్తుల ఎట్లా ముంచి పెడుతుందో. నిజంగా మన జవాన్లను ఎంత తారీఫ్ చేసినా తక్కువనే.
బతికేటందుకు ఎన్నో పనులున్నాయి, ఏదో ఒక కొలువు వేసుకోవచ్చు. కానీ వాళ్ళు మాత్రం అవన్నిటిని ఇడిచిపెట్టి దేశం కోసమే జవాన్లు అవుతారు. జనాలను కంటికి రెప్పలెక్క కాపాడుకునేటందుకు ప్రాణాలను ఇచ్చేటందుకు కూడా వెనుక ముందు ఆడరు. అమరులైతారని ఎరుకుండి కూడా మిలిటరీలకు పోతారు కదా. అసోంటి బిడ్డలను కన్నా తల్లిదండ్రులు కూడా గొప్పనే. అందుకే ఇగో ఈ పోలీసార్లు ఏం చేసిర్రో చూడురు మీరు. చూసిర్రా పోలీసులు చేస్తున్న పాదపూజ. వీళ్ళు జవాన్ల తల్లిదండ్రులు. మన కర్నూలు జిల్లా కోడుమూరులో ఉండే సునీల్ కుమారు, అనిల్ బాబు, వినోద్ అనే ముగ్గురు జవాన్లు ఆపరేషన్ సింధూర్లా పాలు పంచుకున్నారు. దేశం కోసం బార్డర్కు పోయి ప్రాణాలను సుత లెక్క వేయకుండా ఉగ్రవాదులతోని కొట్లాడుడంటే ఉత్తముచ్చట్నా? పానం కంటే దేశం గొప్పదని పగోళ్లకు ఎదురు నిలబడ్డ సైనికులు వాళ్ళు. అందుకే ఆ సైనికుల తల్లిదండ్రులకు సన్మానం చేసిర్రు కోడుమూరు పోలీసులు. సిఐ మహమ్మద్ అబ్రేజ్ సారు సైనికుల అమ్మ నాయన కాళ్ళు గడిగి వాళ్ళ బిడ్డలు చేస్తున్న త్యాగాన్ని తారీఫ్ చేసిండు. పోలీస్ శాఖ తరపున పెద్ద సెల్యూట్ చేసిర్రు. అగో అరే మీకు సెప్పుడు మర్చినుల్లా, మన భారత్ పాకిస్తాన్ నడుమ యుద్ధాన్ని ఆపింది ఎవరనుకుంటుర్రు? ట్రంప్ సారే పెద్ద మనిషితనం చేసి ఆపిండి అనుకుంటుర్రా? లేకుంటే రెండు దేశాల పెద్ద మనుషులు కూర్చొని యుద్ధమద్దు పాడద్దు అని చెప్పుకున్నారని అనుకుంటుర్రా? కాదు కాదు కాదుగాక కాదు. ఒకే ఒక్కడు యుద్ధాన్ని ఆపిండు కాదు. ఆ ఒక్కడు ఎవరనుకుంటుర్రా? ఆగాగో మన కేఏ పాలన్ననోళ్ళా. అరే అవ్వంటే పాలన్న అందరికీ ఫోన్లు కొట్టి ఇక యుద్ధమద్దు ఏమద్దు అని శాంతి మంత్రం చదివిచ్చిండట. అగో అవు మరి అగర్సే పాలన్న లేకుంటే ఈ దేశం ఏమైపోయేదో, ఈ ప్రపంచమే ఎట్లా మారిపోయేదో, అసలు మనుషులు ఏమైపోయేటోళ్ళో. నేను ఖతర్నాక్ వార్తలు కూడా చెప్పేదాన్నో కాదో. తలుసుకుంటుంటే గిట్లనే అనిపిస్తోందోళ్ళ నాకైతే. మరి అసలు ఈ భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది పాలననేనట కాదు, మన పాల్సారే. టక్క అమెరికా ప్రెసిడెంట్కు వాళ్లకు వీళ్లకు ఫోన్ కలిపి కొన్ని శాంతి మంత్రాలు చదివి వినిపించిండట. కథం ఇక వాకిట్ల సిచ్చెత్తే వరండాల బుగ్గ ఎలిగినట్టు పాలన్న ట్రంప్ సార్కు చెప్తే ట్రంప్ సారేమో యుద్ధాన్ని ఆపు చేసిండట. అసలు ఇద్దరికిద్దరి జోడి ఏమన్నా కుదిరిందా అసలు? కదా. అయితే పాలన్న యుద్ధం ఆపుతా అనుకుంటా టర్కీకి పోయే ఇగురం పెట్టుకున్నాడు. బొంబాయి ఎయిర్పోర్ట్లో ఈయనను చూసుడుతోనే అవతలకు ఎల్లగొట్టిర్రట. అందులో పనిచేసే ఆఫీసర్లు ఎంత గాయగాయ చేసినా ఎన్ని ప్రార్థనలు చెప్పినా పాలనన్నను పిస్సోని చూసినట్టే చూసి అవతలకు పంపిర్రట. ఆఖరికి విమానం కూడా బంద్ పెట్టిర్రట. పాలన్న టర్కీ పోతా అంటే అగో ఏమంటుండో ఇనుర్రి. చెప్పే పాలన్న, నిన్ను ఎవరు దేకకున్నా నేను నీ మాట ఇంటా. చెప్పు, నీ మనసులున్నదంతా కక్కుయిగా. పాస్పోర్ట్ ఉంది, గ్రీన్ కార్డు ఉంది, టర్కీ వీసా ఉంది, గ్రీన్ కార్డ్ ఎక్స్టెన్షన్ ఉంది, రౌండ్ ట్రిప్ టికెట్ ఉన్నాయి. నన్ను ఎందుకు ఆపారు నిన్న? వాళ్ళకి తెలుసు నేను ఎవరితో మాట్లాడుతున్నాను యుద్ధాలు ఆపడానికి. మీకు చెప్తాను. ఇప్పుడు పాకిస్తాన్ లీడర్స్తో మాట్లాడుతున్నా, ఇండియన్ లీడర్స్తో మాట్లాడుతున్నా, ముఖ్యంగా అమెరికన్ లీడర్స్తో మాట్లాడుతున్నాను, టర్కీస్ లీడర్స్తో. ఎందుకు? టర్కీయే పాకిస్తాన్ ప్రెసిడెంట్ని పోస్ట్ చేసి టర్కీయే ఆ మిసైల్స్ ఇచ్చి మన దేశం మీద ప్రయోగిస్తుంది. ఇది తప్పు, టెర్రరిజం అన్నది తప్పు అని నిన్న పెద్ద మీటింగ్ అవుతుందని వాళ్ళకి తెలుసు. 2 గంటలకి నేను పాకిస్తాన్ వెళ్ళిపోతానని తెలుసు వాళ్ళకి టర్కీ నుండి. ఎందుకంటే టర్కీ ప్రెసిడెంట్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ కదా, ఫ్రెండ్స్. టర్కీ ప్రెసిడెంట్ అయ్యయ్యో గంత పానైందానే. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? మీ తడాకా తీస్తాను. ఎన్ని కోట్ల మందికి మీరు మోసం చేశారో అన్ని కోట్లు, 100, 1000 కోట్ల, 5000 కోట్ల చార్జ్ చేస్తాను, సూట్ చేస్తాను, కోర్టులకు వెళ్తాను. ఎందుకంటే నేను అమెరికన్ రెసిడెంట్, నా కొడుకు ఇండియన్ అమెరికన్ సిటిజన్, టీమ్ మెంబర్స్. ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోయింది, వదిలేదే లేదు.
చూసిర్రా ఆ పగోన్కి కూడా రాకూడని కష్టం మన పాలన్నకచ్చే. ఎంత పని అయిపాయే పాలన్న. అసలు నీ గురించి అమెరికా ప్రెసిడెంట్ కు తెలుస్తాంది, జాంబియా ప్రధానికి అర్థమైంది. ఆఫ్రికా అందగాళ్ళు నిన్నే తారీఫ్ చేస్తారు. సోమాలియా వాళ్ళు నీ చరిత్రనే చదువుకుంటురు గాని ఇక్కడోళ్ళే నిన్ను కిందికి మీదకు చూసి గల్మ అవతలకు నూకుడు నా పానానికి కూడా మంచిగా అనిపిస్తలేదే పాలన్న. అంతేనే మంచోళ్లకు నియాసోంటి తెలివి మంతులకు రోజులు కావే ఇవి. మన హైదరాబాదులా అందగత్తెల పోటీలు నడుతున్నాయి కదా, గదే ప్రపంచ సుందరి పోటీలు. దునియాలున్న అందగత్తెలందరూ మన కాడికే వచ్చే. ఇక మన మర్యాదలు ఎట్లుంటాయి గట్ల వచ్చినప్పుడు మనం ఊకోవద్దునా. అయితే అందుకే వాళ్ళను అట్నుంచటు ఇట్నుంచటు బాగానే తిప్పుతుర్రు మనోళ్ళు. పండ్ల పని మన ప్రపంచ అందగత్తెలకు కళ్ళు కళ్ళు కూడా దాపిచ్చరోల్లా. మరి వాళ్లకు కళ్ళు తాగినాక ఎట్లనిపించింది? అంటుకు గుడాలు బుక్కిర్రా, కార తిన్నరా? ఇప్పుడు ఏం చేస్తాన్లు, ఏంది కథ? పారి వాళ్ళ కాడికి పోదాం మనం. వారెవ్వా, మన తెలంగాణ ప్రభుత్వం ఈ అందగత్తెలకు మర్యాదలు మాత్రం ఏం తక్కువ ఎత్తలేదు కదా అసలు. లెక్కకైతే అందాల పోటీలల్లా స్టేజ్ మీద క్యాట్ వాకులుంటాయి, కానీ మనోళ్ళు రోడ్ల మీద వాకులు ఏపిస్తారు. తెలంగాణ అంతా గిర్ర గిర్ర తిప్పిస్తారు. అయితే ఐతారం నాడు వాళ్లకు కళ్ళు దావతు కూడా ఇచ్చిర్రోల్లో. మన నీర తాగిర్రు అంటే తొలుసూరు కళ్ళన్నట్టు. ఇక తాగినాక వీళ్ళను చూడాలే, అసలు అమృతం తాగినట్టే అనిపించిందట. మరి పోయేటప్పుడు వాళ్ళ దేశానికి టిన్నులల్ల పట్టుకపోతురై ఉండాలి. ఇక ఇయాలనేమో నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ తవ్వబట్టిర్రు. ఈ అందగత్తెలందరూ కట్టగట్టుకొని బుద్ధవనం ప్రాజెక్టును చూసి మురిసి ముప్పందమైర్రట. వీళ్లకు లంబాడా కళాకారులు స్వాగతాలు చెప్పిర్రు. ఇక ఆన్నే ఫోటోలు గీటోలు తీసుకొని సంబరపడ్డరు అందగత్తెలందరూ. కానీ ఏ మాట కామాటనోల్లా, స్కీములకు పైసలు లేవు అనుకుంటేనే దేశాలు దాటి వచ్చిన అందగత్తెలకు మాత్రం ఏ లోటు లేకుండా చూసుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. మర్యాదలు మాత్రం తగ్గేదేలే అన్నట్టే చేస్తుర్రు పో. సరే అదట్లుంచితే మనిషి కోతి నుంచి పుట్టిండని అంటారు కదా, కోతే మెల్లమెల్లగా మనిషి లెక్క మారిండని చెప్పుకుంటారు. నిజమేనా? కొందరిని చూస్తుంటే నిజమే అనిపిస్తుందోల్లా. అసలు మనిషి కోతి నుంచి పుట్టుడు కాదు, కోతులకే మనుషుల బుద్ధులు వచ్చినాయో ఏమో అనిపిస్తుంది. నేనేం చెప్తున్నానో మీకేం అర్థమైతలేదని నాకైతే అర్థమైంది. ఈ కోతి కథలు చూసి మీరే అర్థం చేసుకొని ఏదో ఒకటి మీరే సన్మానం కూడా చేయుర్రి. ఓష్ని నీ చిన్న మెదడు చితికిపోను. నువ్వే మనిషిరా అయ్యా, ఏం గుండెరా నాయన నీది. గింత గుండె ధైర్యం గలోనివి సప్పుడే అటు బార్డర్ దిక్కన్న పోకపోతివి, ఆ ఉగ్రవాదుల మీది కన్నా ఉరకపోతివి. ఏమో బండి కింద ఏంది ఆ నాటకాలు. సినిమా సమజైంది కదా మీకు, ఇక నేను సపరేట్గా చెప్పాల్సిన పని లేదు కదా. వీని లైకులకు కగ్గిపెట్టా, వీని కామెంట్లను కాకులెత్తుకోను. లేకుంటేందోల్లా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు బండి కింద పడుడేంది వీడు. ఇక చూడవు ఏదో ఘనకార్యం చేసినట్టు, పాకిస్తాన్ ఉగ్రవాదులను చంపినట్టు లాస్ట్కు ఇంకా సంబరాలు చేసుకుంటుండు. సంబరాలు ఏ ఊకో సోది మొక్కపోడా. నిలువుతా ఎందుకు పండుకున్నావురా? పట్టాలకు అడ్డం పండుకోకపోయినావు. ఇంకా లైకులచ్చు కథకున వడెత్తు కాదోల్లా. ఏమన్నంటే కోపాలు బాగా వస్తాయి గాని సోషల్ మీడియాలో ఫేమస్ కావాలంటే గిసోంటి కంతరేషాలు ఏసుడు అవసరమా అనొల్లా? పుసుక్కుమని ఏమన్నా అయితే ఎట్లా? వీళ్ళకేంది దావకాన్ల పడి డబ్బల్ రొట్టెలు తినుకుంటూ ఉంటారు, లేకుంటే డైరెక్ట్ బాకీడు దాన్ని ఎత్తారు. కానీ గోసంతా ఇంట్లోకే కదా. ఎన్నడు అర్థమవుతుందో ఏం పాడో. ఇసోంటోళ్లను ఉత్తగా ఇడిచిపెడితే ఇంకా ఎక్కువ చేస్తారు. గిట్ల పర్ఫార్మెన్సులు వేసేటోళ్లను ఏదో ఒకటి చేయాల్సిందే. ఆపరేషన్ లలిత కళలు అని పేరు పెట్టి గిట్లనే అంటురు ఈ సారువారి సాహసం చూసినోళ్ళు.
మల్లోపారి నెతికి యుద్ధామా? బార్డర్ కాడ శాంతి మంత్రం, పనులల్ల పడిపోయిర్రు జనం. వీర జవాన్లకు జోహార్లు, మరువదు ఈ నేల ఎన్నడు. ఊరువాడ తిరుగుతున్నారు అందగత్తెలు, ఎట్లున్నాయో చూడుర్రి మర్యాదలు. పాలన్న ఆపిండట యుద్ధం, మనమందరం చేద్దామా సన్మానం. నన్ను ఎందుకు ఆపారు నిన్న? వాళ్ళకి తెలుసు నేను ఎవరితో మాట్లాడుతున్నాను యుద్ధాలు ఆపడానికి. వార్తలు చూసిర్రు కదా, ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మాయిల్నే ఓడిసిపాయే. మళ్ళొచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. మరి నేను పోయొద్దునా? ఉంటా మరి.